జేసీబీని వైద్యనాథ్ టెంపుల్ ఉంది. అసలు తిరుగుతుంటే ఎందుకులే తిరిగి తిరిగి కాలు నొప్పులు పుట్టిపోయినాయండి. 3 అంతస్తులు ఇది, 3 ఫ్లోర్లు తిరగాల. తిరిగినా కానీ తిరుమల కూడా చూసానండి. ఎంత జనం ఎప్పుడు చూడలేదు, అంత జనం ఉంటారు వైద్యనాథ్ టెంపుల్. ఆ రోజు వైశాఖ పౌర్ణిమ, అందులో కాకుండా ఆ దర్శనానికి కూడా జనం లోపల పట్టి లాగి తోసేస్తున్నారండి, లేడీస్ అని కూడా లేకుండా. కానీ వైద్యనాథ్ టెంపుల్ చాలా పవిత్రమైంది. జ్యోతిర్లింగం కూడా చాలా బాగుందండి. కానీ ఇంతవరకు భయంకరమైన దర్శనం అంటే ఈ వైద్యనాథ్ టెంపుల్లోనే నేను చూడగలిగానండి. చూడడం కాదు, భయపడిపోయి స్పృహ తప్పి పడిపోయాను. అటువంటి వైద్యనాథ్ టెంపుల్ ఉంది. నా లైఫ్లో వైద్యనాథ్ టెంపుల్ బట్టి నేను మర్చిపోలేనండి. మేము ఉదయం ఎర్లీగా రెడీ అయిపోయి గబాన్ రావాలని వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత మేము 6 గంటల పైనే మాకు దర్శనం టైం పట్టింది. అక్కడి నుంచి రావడానికి అసలు మేము ఎట్టొచ్చామా దేవుడా అనే స్థితికి ఏర్పడిపోయింది. కానీ ఈ దర్శనం మటుకు కల్లో కూడా ఊహించింది. కానీ మిగతా టైంలో ఖాళీ ఉందా అంటున్నారు. అది ఎంత మాత్రం నిజమో కరెక్ట్ మనకు అర్థం కాలేదు. కానీ 300 రూపాయల టికెట్కి పోయినా కూడా ఇదే అవస్థ పడి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళు ఉన్నారు, అక్కడ క్యూల్లో పడిపోతున్న వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ పట్టించుకునే నాదుడు కూడా ఉన్నాడు, మన ఆఫీస్ నుండి బయటకు వస్తే తప్ప. అటువంటి దర్శనం అండి వైద్యనాథ దర్శనం. లోపల శివయ్యని దాకాలన్నా ఒక యుద్ధమే చేయాలండి. పూజారులు కూడా రెట్ట పట్టుకొని లాగే శివయ్యని ఎంతో చేస్తారు. హలో